ఓకే, ఇప్పుడు మనం కంట్రోల్ స్టేట్మెంట్స్, నథింగ్, కండిషన్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. దీనికోసం కొత్త ఫైల్, ఫస్ట్ క్లియర్ ఎవ్రీథింగ్. నో కోడ్ ఏం చేద్దాం, కండిషన్ కండిషన్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఓకే, కండిషన్ అని ఒక ఫైల్ క్రియేట్ చేసి, ఓకే, దీనిలో మనం ఇఫ్ ఎల్స్ గురించి చూద్దాం. ఇఫ్ ఎల్స్ అని అంటే ఏంది, ఎట్లా యూజ్ చేయాలో, దాని సింటాక్స్ ఏంది, అసలు దానికి ఎక్కడ వాడతాం మనం ఒకసారి చూద్దాం. సో బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ఏముండదు, ఇఫ్ రాయాలి, దాని తర్వాత మన కండిషన్ ఏమైతే ఉందో అది రాసేస్తే చాలు, మనది అయిపోతుంది. ఓకేనా. సో ఇఫ్ అసలు మనం యూజ్ ఎందుకు చేస్తాం, ఇఫ్ ఎందుకు కావాలంటే, ఒకవేళ మీరు ఒక గేమ్ క్రియేట్ చేస్తున్నారు, ఆ గేమ్కి ఓన్లీ అబౌవ్ సర్టెన్ ఏజ్ వాళ్ళే వాడచ్చు, ఒకవేళ ఆడొచ్చు. ఓకేనా. ఆ కండిషన్ చెక్ చేయడానికి మనం ఇఫ్ ఏజ్ ఇస్ గ్రేటర్ దాన్ మీ ఇచ్చిన కండిషన్ అయితేనే ఈ కండిషన్ వాళ్ళు అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఆడొచ్చు. సో మనం ఏజ్ తీసుకున్నాం, ఏజ్ ఈక్వల్ టు సమ్ 13. ఒకవేళ యూజర్తో ఇన్పుట్ తీసుకుందాం ఏజ్. ఓకేనా. ఏజ్ ఐఎన్ ఇన్పుట్ ఎంటర్ ద ఏజ్ రైట్. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏజ్ అనేది మనకి స్ట్రింగ్ ఫార్మాట్లో ఇన్పుట్ అయింది అని దాన్ని మనం కన్వర్ట్ చేయాలి. దేనిలో కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్ కన్వర్ట్ చేయాలి, ఇంటీజర్ ఆఫ్ ఏజ్. మనం ఇక్కడ కూడా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ నేను ఇచ్చినట్టు ప్రీవియస్ వీడియోస్లో ముందు కూడా ఇవ్వచ్చు. ఓకేనా, దానిలో ప్రాబ్లం ఏం లేదు. నో ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఏంది, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 13. ఓకేనా. సో ఇక్కడ రాసి సెమీకోలన్ పెట్టి ప్రింట్ స్టేట్మెంట్, ఆర్ ఎల్స్ మీ రెస్ట్ ఆఫ్ ద కోడ్ రాసుకోవచ్చు. సో యూ క్యాన్ ప్లే. ఓకే, యూ క్యాన్ ప్లే. రన్ చేద్దాం ఒకసారి. రన్ చేయడానికి పైథాన్ రాసి కండిషన్ రాస్తే రన్ అయిపోతుంది. సో ఎంటర్ యువర్ ఏజ్. సపోజ్ నేను ఎంటర్ చేసిన 10, ఎంటర్ చేసిన ఏం రాలే అవుట్పుట్, అంటే నా కండిషన్ ఫెయిల్ అయిపోయింది. అయితే ఇంకా ఎగ్జిక్యూట్ కాదు ఇదంతా. ఓకేనా. ఒకవేళ నేను సేమ్ మళ్ళీ ఒకసారి కండిషన్ ఇచ్చిన 14, అంటే యూ క్యాన్ ప్లే అని ప్రింట్ అయింది. ఓకే, ఈ బ్లాక్లో ఉన్న కోడ్ ఇది దీన్ని ఇంటెండేషన్ అంటారు. ఒకవేళ మనం ఇంటెండేషన్ మీరు ఏమైనా రాసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఇంకో లైన్ రాద్దాం, లైన్ ఎక్స్. ఓకే, ఇంకోటి రాసినాం సేమ్ 14. ఓకే, ఈ లైన్ ఎక్స్ కూడా ప్రింట్ అయింది, మళ్ళీ సేమ్ యూ క్యాన్ ప్లే, ఇట్లా కోడ్ ఫ్లో అవుతుంది. ఒకవేళ మనము ఇక్కడ స్పేస్ ఇయ్యలే, ఐ మీన్ ఇంటెండేషన్ మంచిగా ఇయ్యలే, అప్పుడు ఇక్కడ ఏమొచ్చింది, మనకు ఇంటెండేషన్ ఎర్రర్ అని వచ్చింది. ఓకే, ఇది ఇంటెండేషన్ అంటే మనకు నార్మల్ పైథాన్ అట్లా జావా అట్లా దాంట్లో ఏముంటుండే, ఇక్కడ ఇఫ్ రాస్తుండే, ఐ మీన్ ఓపెన్ పారాంథసిస్ ప్లస్ ఇక్కడ మనం క్లోజ్ పారాంథసిస్ రాస్తుండే. దేనిలా, జావాలా లేకుంటే C++లా, సిలా అట్లా రాస్తుండే. కానీ ఇక్కడ మనము సెమికోలన్ రాయాలి. ఈ సెమికోలన్ మర్చిపోయినా మనకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా, సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. ఓకే, ఈ ఇంటెండేషన్ వల్ల మనకు తెలుస్తుంది, ఓకే, ఈ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఇఫ్ కిందనే ఉందని. ఓకే, నా ఎల్స్ పార్ట్ చూద్దాం. ఎల్స్ అంటే ఒకవేళ ఈ ముందు ఉన్న కండిషన్ ఫెయిల్ అయితే మనకు డైరెక్ట్ ఫ్లో కోడ్ ఎక్కడ వస్తుంది, ఇంటర్ప్రిటర్ ఇక్కడ నుంచి కోడ్ రన్ అవుతుంది. ఓకేనా, ఎల్స్లో ఉన్న కోడ్ రన్ అవుతుంది. సో యూ క్యాన్ ప్లే, యూ కాంట్ ప్లే అని రాద్దాం. యూ కాంట్ ప్లే, రైట్. కంటిన్యూ, రన్. ఇక ఎంటర్ యువర్ ఏజ్. ఐఎమ్ ఎంటరింగ్ 10. సో యూ కాంట్ ప్లే అంటే కండిషన్ ఫాల్స్ అయింది, ఎల్స్లో వెళ్ళిపోయింది, ఎల్స్లో ఉన్న కోడ్ అన్ని రన్ అయింది. దీనిలో ఎన్ని లైన్స్ ఉన్నా కానీ అన్ని లైన్స్ మనది ఎల్స్లో రన్ అయిపోతాయి, దానిలో ఏముండదు. ఓకేనా, ఇది ఇఫ్ ఎల్స్ సింటాక్స్. ఇంకా దానికి యూజెస్ అంటే ఏంది, కండిషన్ మనం పెట్టాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా.
నౌ పాస్ అనే కీవర్డ్ గురించి చూద్దాం. పాస్ మనం యూజ్ ఎందుకు చేస్తాం? పాస్ నథింగ్ బట్ మనం ఒకవేళ ఏం చేస్తలే, మనం ఇచ్చిన కండిషన్లో ఏం చేస్తలే అంటే సింప్లీ పాస్ అని రాసేయాలి. ఇఫ్ ఓకే ఏజ్ ఈక్వల్ టు సపోజ్ 10, ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ 10, దెన్ ఏఎస్ఎస్ ఈక్వల్ టు డబల్ ఈక్వల్ టు. ఇక్కడ ఏంది డబల్ ఈక్వల్ టు అంటే మనం కంపేర్ చేస్తున్నాం. కంపారిజన్కి మనం ఓన్లీ 1 ఈక్వల్ టు పెట్టొద్దు, 2 ఈక్వల్ టు పెడితే మనం కంపారిజన్ చేసినట్టు. ఓకే అండ్ సేవ్ క్లియర్ చేసి నా ఏమవుతుంది, అవుట్పుట్ ఏం రాలే, ఎందుకంటే జస్ట్ పాస్ అయిపోయింది. పాస్ స్టేట్మెంట్ సింప్లీ మనం యూజ్ చేస్తాం. మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం యూజ్ చేయం దీనికి. జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసం, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాం. మోస్ట్లీ అయితే దీన్ని ఏం యూజ్ చేయం మనం ఇక్కడ. ఓకే నౌ మనది అయిపోయింది. ఈ ఫెల్స్లో ఏజ్ గురించి అయిపోయింది. ఓకే నౌ ఇప్పుడు నెస్టెడ్. వాట్ ఇస్ మీన్ బై నెస్టెడ్ ఇఫ్? మనం నెస్టెడ్ ఇఫ్ గురించి చూద్దాం. నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే వాట్ ఇస్ మీన్ బై దట్? ఇప్పుడు ఒక ఇఫ్ ఉంది, దాని లోపల ఒక ఇఫ్ ఉంది, ఇక్కడ ఏం రాస్తలే నేను ఇలా. ఇఫ్ ఉంది, మళ్ళీ ఇంకో ఇఫ్ ఉంది, ఇఫ్ లోపల ఇఫ్ ఉంది, ఇంకో ఇఫ్ ఉంది. ఓకే అట్లా దీన్ని ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇఫ్ లోపల ఇఫ్ అంటే నెస్టెడ్ ఇఫ్ అని అంటాం దీన్ని. ఓకేనా, ఇట్లా మనం చేస్తాం. ఇఫ్ ఇన్సైడ్ ఇఫ్ ఈజ్ నథింగ్ బట్ నెస్టెడ్ ఇఫ్. ఓకే చూద్దాం ఒకసారి ఎట్లా చేయాలో. రైట్ ఓకే అది అయిపోయింది, నెస్టెడ్ ఇఫ్ అయిపోయింది. ఓకే నౌ సమ్ ఆఫ్ ద ఏమంటాం సమ్ ఆఫ్ ద కీవర్డ్స్ గురించి చూద్దాం. లైక్ అండ్, ఆర్, ఇన్, నాట్, ఇవి కొన్ని మేజర్లీ వాడే కీవర్డ్స్. దీని గురించి మనం చూద్దాం. ఇఫ్లా ఎట్లా మనం దీన్ని వాడవచ్చు అంటే, అండ్ ఇప్పుడు నేమ్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది, దానిలో నేమ్ ఉంది, రమేష్ అని ఉంది. ఓకే రమేష్ ఉంది, ఏజ్ ఉంది. రైట్ ఏజ్ నథింగ్ బట్ 20, ఏజ్ 20 తీసుకున్నా. నౌ ఇఫ్ కండిషన్ ఏం రాలి? నేమ్ డబల్ ఈక్వల్ టు రమేష్, RAMESH రమేష్. రైట్ అండ్ నేమ్ అండ్ ఏజ్ డబల్ ఈక్వల్ టు 20. అప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ కండిషన్ ఈస్ ట్రూ. రైట్ కండిషన్ ట్రూ అని ప్రింట్ చేద్దాం. మనం ఇచ్చిన నేమ్ ఇంకా ఏజ్ కరెక్ట్ ఉంటే మనం ఏం చేయాలి? ప్రింట్ చేయాలి. ఏంది? ట్రూ అని ప్రింట్ చేయాలి కండిషన్. ఆర్ ఎల్స్ ఏం రాయాలి? ఎల్స్ మనం ఇచ్చిన కండిషన్ ఫాల్స్. సో ప్రింట్ స్టేట్మెంట్లో కండిషన్ ఫాల్స్. రైట్ చూద్దాం దీని అవుట్పుట్ ఏమొస్తుందో. రన్. సో రన్ చేసినాం. సో ద కండిషన్ ఇస్ ట్రూ. ఓకే అంటే మనం అండ్ యూజ్ చేసినప్పుడు రెండు కండిషన్స్ ట్రూ ఉంటేనే మన కండిషన్ ట్రూ అవుతుంది. సపోజ్ ఇక్కడ రమేష్ ప్లేస్లో హెచ్హెచ్ ఉంది, సమ్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మన కండిషన్ ఫాల్స్. మనం ఇచ్చిన వేరియబుల్ ప్లస్ ఏజ్, నేమ్ ఇంకా ఏజ్ ఫాల్స్ ఉంది. సో అదేవిధంగా ఒకవేళ మనం ఆర్ అని వాడినాం. ఆర్ అంటే ఏంది? ఏదైనా ఒక కండిషన్ ట్రూ ఉంటే కండిషన్ ట్రూ ఉన్నట్టే. ఓకేనా, సపోజ్ ఇక్కడ రెండు కండిషన్స్ ట్రూ ఉన్నాయి, అప్పుడు కూడా కండిషన్ ట్రూ. ఒకవేళ రమేష్ ఇది ఉంది అయినా కానీ మన కండిషన్ ట్రూ అవుతుంది. ఆర్ మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో
రెండు కండిషన్స్ ఫాల్స్ ఉన్నప్పుడే మనకు కండిషన్ అవుట్పుట్ వచ్చేది ఫాల్స్. ఓకే, నేను 200 ఇచ్చిన, ఇప్పుడు రెండు ఫాల్స్ ఉన్నాయి అంటే మనకేం రావాలి, ఫాల్స్, కండిషన్ ఇస్ ఫాల్స్. ఓకే, ఈ విధంగా మనము అండ్ ఇంకా ఆర్ని మన ప్రోగ్రామింగ్ దీనిలో యూజ్ చేస్తాం. రైట్ నౌ ఇప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం, ఇన్ అన్నా కదా, ఇన్ ఎక్కడ యూజ్ అవుతారో చూద్దాం. ఓకే, ఇన్ కీవర్డ్, ఇన్ కీవర్డ్. రైట్, ఇన్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం, సపోజ్ ఇఫ్ క్యారెక్టర్ ఏ ఇన్ నేమ్, దెన్ ప్రింట్ ఏ ఈజ్ ఇన్ నేమ్. ఏ ఈజ్ ఇన్ నేమ్. నేమ్ ఏంది అంటే ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాటింగ్ చేద్దాం. నేమ్ ఇక్కడ ఏం పెట్టాలి మనం, ఎఫ్ పెట్టాలి. ఓకే, ఎల్స్ రాద్దామా, ఎల్స్ కూడా రాసేద్దాం. ఎల్స్ రాస్తే ప్రింట్ ఎఫ్ స్ట్రింగ్ ఎఫ్, దెన్ ఏ ఈజ్ నాట్ ఇన్ నేమ్. నేమ్ రైట్, సేవ్, రన్. సో ఏ ఈజ్ ఇన్ రమేష్, యాజ్ మనం నేమ్ ఇక్కడ ఏం తీసుకున్నాం, నేమ్ రమేష్ తీసుకున్నాం. అయితే ఒకవేళ ఏ ఉంది ఇక్కడ జెడ్ తీసుకున్నాం, ఈజ్ ఇట్ ప్రెసెంట్, ఈజ్ ఇట్ నాట్, ఇట్ ఈస్ నాట్, సారీ ఇక్కడ మనం రాయాల్సింది జెడ్ రాయాలి కదా, మర్చిపోయినా. జెడ్ జెడ్ సేవ్. సో జెడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ రమేష్. రైట్, ఓకే, ఇట్లా మనము ఇన్ కూడా వాడుకోవచ్చు విత్ ఇఫ్. ఒకవేళ ఇఫ్తో వాడితే డైరెక్ట్ వాడుకోవచ్చు. నార్మల్లీ ఒకవేళ మనం ఇన్ కీవర్డ్ ప్రింట్ స్టేట్మెంట్లో ఎట్లా వాడాలో చూద్దాం. ప్రింట్ సపోజ్ ఏ ఇన్ రామ్. ఓకే, ఏ ఇన్ రామ్, ఇస్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ, మనకు అవుట్పుట్ రావాలి. ఓకే, ఇట్లా కూడా మనము రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఇన్ స్టేట్మెంట్స్ని మనం యూజ్ చేస్తాం. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. మనం లూప్స్లో కూడా లూప్స్ ఇంకా మరి మాడ్యూల్స్ అన్నిట్లో మనం యూజ్ చేస్తాం ఇన్ స్టేట్మెంట్, ఇన్ కీవర్డ్, సారీ. అది వచ్చే వీడియోస్లో మనం చూస్తూ ఉన్నాం. ఓకే, నౌ కమింగ్ టు ఏంది, కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ నాట్ అనే కీవర్డ్ చూద్దాం. సో బేసికలీ నాట్ కీవర్డ్ ఎక్కడ యూజ్ చేస్తాం, నాట్ వదిలేయండి. ఫస్ట్ మనము ఏం చేద్దాం, ఒక స్ట్రింగ్ ఇచ్చిన స్ట్రింగ్ ఎంటీయా కాదా అని ఎట్లా డిసైడ్ చేయాలి. సపోజ్ మన వేరియబుల్ ఉంది నేమ్, దీన్ని కంటిన్యూ చేద్దాం. కట్ పేస్ట్, ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. నా ఈ నేమ్ ఉందా, ఈ నేమ్ స్ట్రింగ్, నేమ్ అనే వేరియబుల్ స్ట్రింగ్ ఉందా లేదా అని ఎట్లా చూడాలి. ఇఫ్ నేమ్, అంతే, దట్స్ ఇట్. ఇఫ్ నేమ్ ఒకవేళ మనం రాస్తే దెన్ వీ కెన్ సే స్ట్రింగ్ ఈజ్ నాన్ empty, రైట్, స్ట్రింగ్ ఈజ్ నాన్ empty, ఎల్స్ print string is empty. రైట్, రన్ చేద్దాం. సో స్ట్రింగ్ ఈజ్ నాన్ ఎంటీ. ఓకే, అంటే స్ట్రింగ్ ఎంటీ లేదు, స్ట్రింగ్లో సమ్ వాల్యూ ఉంది. ఒకవేళ మనము ఏం రాయకుండా ఇట్లానే వదిలేద్దాం. ఇప్పుడు ఆర్ కూడా తీసేసి, ఇప్పుడు ది స్ట్రింగ్ ఈజ్ ఎంటీ. సో ఒకవేళ మనకు స్ట్రింగ్ ఎంటీ ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇట్లా మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్, నాట్ కీవర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. నాట్ సో నాట్ కీవర్డ్కి కూడా చాలా యూజెస్ ఉంటాయి. నా ఒకవేళ మనం ప్రింట్ ఓకే ఏ నాట్ ఇన్, ఏ is not in hello. Okay, a is not in hello, is it true?
సో చెక్ చేద్దాం. ఇస్ ఇట్? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఓకే, ఒకవేళ మనం నార్మలీ నాట్ అని రాస్తే ఇట్ ఈస్ అ సింటాక్స్ ఎర్రర్. ఎందుకంటే నాట్ తర్వాత కంపల్సరీ ఇన్, ఒక ఇన్ రాయొచ్చు, ఈజ్ రాయొచ్చు. ఓకే, ఈజ్, ఈజ్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? సో దీన్ని ఇన్, ఇన్ ఇంకా ఈజ్ కీవర్డ్స్ని మనం మెంబర్షిప్ లేబుల్స్ కూడా అంటాము. ఓకేనా? సో ప్రింట్, సపోజ్ ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది, ఏ ఈక్వల్ టు 10 ఉంది, స్ట్రింగ్, స్ట్రింగ్ ఉంది, అలా సంథింగ్ ఉంది. నా బి ఈక్వల్ టు, అది కూడా 10. ఓకే, ఈ రెండు స్ట్రింగ్స్ సేమ్ ఉన్నాయి ఇప్పుడు, కానీ వేరియబుల్స్ డిఫరెన్స్ ఉంది. సో ఏ ఈస్ బి, ఏ ఈస్ బి ఆర్ వాట్? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. అంటే ఎప్పుడైతే మనం స్ట్రింగ్ క్రియేట్ చేస్తున్నాం విత్ ద సేమ్ వాల్యూ ఆఫ్ ద స్ట్రింగ్ బట్ డిఫరెంట్ నేమ్, అంటే వేరియబుల్ నేమ్స్ డిఫరెంట్ ఉన్నాయి అయినా అని రెండు, ఏ ఇంకా బి రెండు 10కి పాయింట్ అవుట్ చేస్తుంది. ఏ యాక్చువల్లీ ఏంది? ఏ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ద స్ట్రింగ్. అంటే ఇక్కడ స్ట్రింగ్ ఏదైతే ఉందో 10, అది ఒక ఆబ్జెక్ట్. అంటే క్లాసెస్ ఇంకా ఆబ్జెక్ట్స్లో వచ్చినప్పుడు మీకు క్లియర్లీ అర్థమవుతుంది. అంటే ఇది 10 అనేది ఒక ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్కి ఉన్న అడ్రస్ ఏలో స్టోర్ అయింది. ఏలో ఉన్న అడ్రస్ ప్లస్ బిలో ఉన్న అడ్రస్ సేమ్. అంటే ఈజ్ మనం కంపేర్ యూజ్ చేసుకోవచ్చు అట్లా. ఓకే, ఈజ్ రాసి ఈజ్ ఇన్ అట్లా కూడా రాయొచ్చు. అది అప్పుడు సింటాక్స్ ఎర్రర్ ఏం రాదు. ఓకేనా? సో ఈ విధంగా ఇట్లాంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అది మనం చూసుకోవాలి.